నేడు విజయవాడలో డిఎస్సి అభ్యర్థుల భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 4 జిల్లాల నుంచి అభ్యర్థులు భారీగా తరలివస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్. శివాని, డిఎస్సి మెగా డిఎస్సి 2025 సంబంధించి ఆత్మగౌరవ సభ ర్యాలీ కూడా నిర్వహించారు. ఉద్యోగాలు డిఎస్సిలో ఉద్యోగాలు సాధించబోయేవారు, సాధించేవాళ్ళు అయితే అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందువల్ల ఇంత ర్యాలీ చేయనున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కీలకంగా ఈరోజు ర్యాలీకి ఉద్దేశించి ప్రత్యేకంగా ఈరోజు ర్యాలీ పెట్టడానికి కారణాలు ఏంటి? సార్ నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. నేను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుండి రావడం జరిగింది. నేను మొన్న నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025లో మరి నేను ఇంగ్లీష్ పోస్ట్ అనేది సాధించడం జరిగిందనమాట. అయితే ఈ మధ్యన చాలామంది అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారంటే ఇక్కడ మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సి అని చెప్పేసి భయంకరంగా ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదండి. దాదాపుగా 250 కేసులను కూడా మరి బ్రేక్ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మొదటిసారి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన లోకేష్ బాబు గారు వీటి మీద చాలా చక్కగా క్షుణ్ణంగా పరిశీలించి మరి యొక్క డిఎస్సి అనేది చేయడం జరిగిందనమాట. ఎక్కడా కూడా మంచి ట్రాన్స్పరెన్సీతో, ఎక్కడ కూడా అన్యాయం లేకుండా, ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేకుండా, ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేకుండా బ్రహ్మాండంగా యొక్క డిఎస్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. ఈ విషయంలో లోకేష్ బాబు గారికి మేము అందరం కూడా చాలా రుణపడి ఉంటాం అనమాట. ఈ ఇక్కడ కొంతమంది వ్యక్తులు రాజకీయంగా ఎంతో ఏదో మెగా డిఎస్సి ట్రాన్స్పరెన్సీగా ఉండే యొక్క మెగా డిఎస్సిని మరి దాన్ని ఒక డైవర్ట్ చేసి రాజకీయాలుగా మాట్లాడుతున్నారు అన్నమాట. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ మేమందరం కష్టపడి చదువుకొని వచ్చే వాళ్ళు అనమాట, కొనుక్కున్న వ్యక్తులం కాదు. అలా కొనుక్కోవడానికి కూడా అవకాశం అనేది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవకాశాలు లేవన్నమాట. అన్ని విషయాల్లో చాలా ఆన్లైన్లో అన్నీ కూడా మరి చక్కగా జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా దగా డిఎస్సి అంటానికి అనేది వీలేదన్నమాట. అలాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసులు మొత్తం కూడా కొట్టివేయడం జరిగిందనమాట. అందులో కూడా ఎలాంటి ఆరోపణలు, ఈ రాజకీయ ఆరోపణలు తప్ప ఇంకెక్కడ కూడా ఏమీ కాదనమాట. మరి ఈ యొక్క డిఎస్సి అనేది చాలా చాలా బ్రహ్మాండం జరిగింది. దాదాపుగా నాకు 45 సంవత్సరాల వయసులోనే మరి నాకు డిఎస్సి రావడం అనేది కష్టపడితేనే వచ్చినటువంటి డిఎస్సి అన్నమాట ఇది. అందుకని చెప్పేసి ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చేసి మా ఆత్మగౌరవానికి దెబ్బతింది కాబట్టి అలాగే రోడ్డు మీదకి వచ్చేసి ఇక్కడ మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి న్యాయబద్ధంగా జరిగినటువంటి డిఎస్సిని ఎందుకు అన్యాయంగా అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి రోడ్డు మీద రావడం జరిగిందనమాట. ఒకటి చెప్పండి, గత కొద్ది రోజుల నుండి డిఎస్సి మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు హోరే కోస్తున్నాయి. అంటే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఇక్కడ పరిపాలన సాగుతుంది కాబట్టి ఏ టాపిక్ లేదు కాబట్టి ఈ టాపిక్ మీద వాళ్ళు ఇలాగ బురద అనేది చాలా దారుణం అన్నమాట. ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఎక్కడ కూడా ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా సరే ఇక్కడ ఆల్రెడీ లీకేజ్ జరిగిందని కానీ డబ్బులు ఇచ్చుకున్నా అని చెప్పేసి ఎవరో లేరనమాట. జస్ట్ ఆరోపణలు మాత్రమే తప్ప ఇంకోటి ఏమీ కాదు. నారా లోకేష్ బాబు గారు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా భయంకరమైనటువంటి వర్కౌట్ చేసి దీన్ని మెగా డిఎస్సిని సక్సెస్ఫుల్గా చేశారనమాట. 16,000 ఉద్యోగాలు అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. మొదటిసారిగా వారు లోకేష్ గారు ఇలాగ మినిస్టర్గా వచ్చేసి ఎంత సక్సెస్ఫుల్గా ఈ యొక్క మెగా డిఎస్సిని చేయడం అనేది నిజంగా సెల్యూట్ అనమాట. దీని విషయంలో లోకేష్ బాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేదండి. ఏదో రాజకీయ ఆరోపణ తప్ప ఎక్కడ కాదు. మరి గౌరవ కోర్టు వారు కూడా మరి 250 కేసులు కూడా మరి ఇప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో లేదంటే అక్కడ ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ సంబంధించి అక్కడ ప్రింటింగ్ సంబంధించి ఏదో అవకతవకలు తెలియని అని చాలా వరకు దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది ఎంతవరకు స్పోర్ట్స్ కోటా అండి. ఇక్కడ ఇది దీని మీద కొంచెం మీరు అన్నట్టుగా ఫోకస్ జరిగింది విషయంలో. కాకపోతే ఏంటంటే ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులు మాత్రమే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా మీద మాట్లాడడం జరిగిందన్నమాట. మొదటగా ఏదో ప్యాకెట్ కూడా పోస్ట్ ఇచ్చారని చెప్పి అన్నారు. దానికి అధికారులు కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. దేశం లెవెల్లో గుర్తింపున్నటువంటి కొన్ని గేమ్స్లో కూడా మరి ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని వాటిలో మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నమాట. ప్యాకెట్లో ఉద్యోగాలు ఇచ్చారని ఏదో ఆరోపణలు చేశారు తప్ప దానికి ఆధారాలు అయితే లేవన్నమాట. మరి ఆ గౌరవ శాప్ అధికారులు కూడా వచ్చేసి చక్కగా వాళ్ళు వివరణ ఇచ్చినప్పుడు అందరూ తెల్లమోహాలు పెట్టడం జరిగిందన్నమాట. ఈ విధంగా అలానే టెట్ లేకుండా కూడా వారికి జాబులు ఇచ్చారని చెప్పేసి అనడం జరిగింది. ఆరోపణలు చేశారు. దానికి ప్రత్యారోపణలుగా చాలా గౌరవ మరి అధికారులు వచ్చేసి చెప్పడం జరిగిందన్నమాట. ఏదో ఏమీ కూడా అక్షరాభ్యాసం లేకుండా అక్షరాలు లేనటువంటి వ్యక్తులు కూడా ఇందులో వచ్చేసి మాట్లాడడం జరిగిందన్నమాట. వారు అలా మాట్లాడడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటన్నది అర్థమైపోతుంది. అవి కరెక్ట్ కాదని తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ ఉపాధ్యాయుల మీద ఏదైనా బురద చల్లుతున్నామంటే అక్కడ తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. దాంట్లో ఏదైనా సరే 90 పెరగవని చెప్పి చెప్తున్నాం. ఇంకా రాజకీయంగా మీరు చేయాలనుకుంటే చాలా చాలా విషయాలను వాటి మీద చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది తప్ప ఎలాంటి ఏమీ లేని విషయంలో డిఎస్సిని లాగటము మరి వ్యక్తుల్ని ఆత్మగౌరవం
అది కరెక్ట్ కాదనమాట. దానివల్ల మరి మీ యొక్క పొరుగు ఏంటన్నది కూడా అర్థం చేసుకునే విధంగా దయచేసి నేను చెప్పేది ఒకటే విషయం అనమాట. ఈ మెగా డిఎస్సి అనేది 100% ట్రాన్స్పరెంట్ జరిగింది. మేమందరం కూడా నిరుద్యోగులు అండి, ఇక్కడ ఆల్రెడీ పేదవారు అనమాట. మేము కొనుక్కొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళం కాదు, అది కరెక్ట్ కాదు. అలాంటి ఆలోచనలు మీరు మారుకుంటేనే భవిష్యత్తులో మీకు రాజకీయ మనుగడ ఉంటుందన్నమాట. కాబట్టి మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి. మా ఆత్మగౌరవ సభ అని పెద్ద ఎత్తున ఈరోజు స్టేడియంలో పెట్టడం జరిగింది. అంటే చూసుకుంటే గత నెల రోజుల నుండి చాలా వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా వరకు విమర్శలు చేశారు. ఇవన్నీ ఎలా చూస్తారు సార్? 100% రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఈ విమర్శ తప్ప డిఎస్సి ఈ మెగా డిఎస్సిలో అంటే టీడీపీ అంటే డిఎస్సి అంటే టీడీపీ అనేటువంటి ఒక నినాదం అయితే ప్రజల్లో బాగా ఉందండి. డిఎస్సి వల్ల గవర్నమెంట్కి చాలా మంచి క్రెడిబిలిటీ, మంచి నేమ్ అయితే వచ్చింది. ఈ యొక్క వచ్చేటువంటి నేమ్ అండ్ ఫేమ్ని వాళ్ళు తట్టుకోలేక, అంటే మళ్ళీ ఇంకొకసారి మనం ఎలక్షన్లో పోటీ చేస్తే మినిమం అయినా వస్తాయా రాదా అన్నటువంటి భయాందోళనలో ఉండి మనం ఏదో రకంగా బుదరజల్లాలి. ఈ 6,50,000 మంది అభ్యర్థులు 15,000 మంది మాత్రం ఉద్యోగం పొందారు. మిగతా ఎవరైతే ఉద్యోగం పొందలేదో వాళ్ళందరినీ మనం హక్కును చేర్చేసుకుందాం, మన ఖాతాలు వేసేసుకుందాం, వాళ్ళ వైపున మనం తిరిగానుంటే ఆ ఓట్లైనా మనకు వస్తాయేమని చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప ఇందులో మరొకటి లేదండి. ఎంత పారదర్శకంగా జరిగిందో రాసి కోల్పోయిన అభ్యర్థులు కూడా తెలుసండి, వచ్చిన వాళ్ళు కాదండి, రాసి కోల్పోయిన అభ్యర్థులు కూడా తెలుసు. అందుకే మీరు ఆ శిబిరాలు మీరు చూస్తున్నట్లయితే వాళ్ళు నిర్వహించేటువంటి శిబిరాల్లో అంతా జంజీ బీచ్ గ్రేయర్ బ్యాచ్ ఉన్నారు తప్ప అక్కడ ఎవరో కూడా అభ్యర్థి అనే క్యాండిడేట్ లేకుండా గెలిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ అభ్యర్థి ఉన్నారా? ఏ శిబిరంలో ఒక్క అభ్యర్థి ఉన్నా, ఈవెన్ జగన్ గారు భుజం మీద చేసి మాట్లాడిన 16 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి అయినా ఒక్క మీటింగ్లో కూడా లేరండి. అది మీరు గమనించండి సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఆ తర్వాత కూడా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మరోసారి డిఎస్సిని కూడా ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. ఇంత వ్యతిరేకత చూపిస్తున్న ప్రభుత్వం సానుకూలంగా మళ్ళీ డిఎస్సికి మళ్ళీ అనుమతి ఇచ్చిందంటే ఎలా చూడాలి సార్? పెట్టేవాడి చెయ్య పెడుతూనే ఉంటుంది. ఎవరు పెడుతున్నారో ఎవరు కొడుతున్నారో ఈ నిరుద్యోగ యువత చూస్తున్నారు సార్. గత పాలనలో 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. మీది దగాన వచ్చిన సంవత్సరమే మొదటి సంతకంతో 16,000 పోస్టులు ఇచ్చింది వీళ్ళ దగాన. మీది దగా. ఈ కూటమి ప్రభుత్వాన్ని మెగా మమ్మల్ని చూసుకుంటుంది బాగా. మేము చెప్పదలసింది ఒకటి, నిరుద్యోగ యువత మేము చెప్పదలసింది ఏంటంటే ఈ కళ్ళబొల్లి దుష్ప్రచారాలను మీరు దయచేసి నమ్మకండి. మీరు నిజంగా చిత్తశుద్ధి చదువుకోండి. ఈ గవర్నమెంట్ రానున్న రోజుల్లో సెప్టెంబర్ 15నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది, టెట్ నిర్వహిస్తుంది, డిఎస్సి కూడా త్వరలో నిర్వహించబోతుంది అక్టోబర్లో అని ముందే ప్రకటించున్నారు. మీరు చదువుకుంటే వీటిలో ఏదో ఒక జాబుతో మీ కుటుంబం కూడా చక్కగా ఉంటుంది. ఈ కళ్ళబుల్లి మాటలు నమ్మొద్దు. మీరు ఈ విషయాల్ని మనసులో ఉంచుకోండి. నిజంగా జాబ్ మిస్ అయితే వాడు బాధపడేది ఎక్కడ సార్? వెళ్ళి ఎక్కడ నాకు జాబ్ రాలేదు సార్, నేను ఎక్కడ కూర్చుంటాను సార్? వెళ్ళి మంగళగిరి విద్యా ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని సార్ ఎందుకు పోయిన అడితే వాళ్ళు వివరణ ఇవ్వడానికి డైరెక్టర్ స్థాయి, కమిషనర్ స్థాయి వాళ్ళు రండమ్మా మేము వివరణ ఇస్తామంటున్నారు. మీరు ఇది మానేసి అసలు ఎవరున్నా సార్ జాబ్ పోయిన వాళ్ళు మేమందరం మా జిల్లాలో మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యో నాకు తెలుసు సార్, ఎవరు ప్రిపేర్ అయ్యారో, ఎవరు జాబ్ వచ్చిందో. జాబ్ ఎవరికి రాలేదో వాళ్ళకి తెలుసు సార్. ఇంకొకటి సార్, ఈ మధ్యనే సకల శాఖ మంత్రి గారు ఒక మాట అన్నారు సార్, మెరిట్ లిస్టు లేదు, సెలక్షన్ లిస్టు లేదు అని. అయ్యా సకల శాఖ మంత్రి గారు, మేము విన్నవించుకుంటున్నాం మీకు, అక్కడ మెరిట్ లిస్ట్ ఉంది అంటే ఫస్ట్ ర్యాంకర్ మొదలుకొని ఒక ఎగ్జామ్ 1000 మంది రాసుంటే 1000 ర్యాంక్ ఎవరిది, 2000 మంది రాసు 2000, 50,000 ర్యాంక్ ఎవరిది అన్ని వివరంగా ఉన్నాయి సార్. సెలక్షన్ లిస్ట్ కూడా వివరంగా కనిపిస్తుంది సార్. అది అందరికీ తెలుసు సార్. మీకు తెలియదు, మీకు హారిజన్ రిజర్వేషన్ మీద అవగాహన ఉండదు, ర్యాంక్ లిస్ట్ అంటే తెలియదు, మెరిట్ లిస్ట్ అని తెలియదు. ఇవన్నీ తెలియకుండా మీరు ఇంకా ఏమీ లేదని దుష్ప్రచారం చేసి ఇంకా అవమానం పడదు సార్. ఇప్పటికే మీరు అనుభవిస్తున్నారు. దయచేసి ఇలాంటివి పెట్టుకోకండి సార్. దయచేసి టీచర్లను సార్ చదువుకొని వచ్చున్నాం, బంగారు భవితని మేము ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం, మా ఉసిరి పోసుకోవద్దు, మా కుటుంబాలను మీరు అవహేళన చేయొద్దని ఇక్కడతో ఆగదు సార్. భీమవరం మొదలుకొని అక్కడ రాయలసీమలో మొదలు పెట్టాం సార్. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ నడిబొట్టుని చేస్తున్నాం సార్. త్వరలో ఉత్తరాంధ్రం కూడా మా ప్రచారం మేము ఆత్మగౌరవ ర్యాలీలు నిర్వహించడానికి మేము ప్రణాళిక వేసుకుంటున్నాం సార్. ఎందుకంటే సార్ ఇది మా జీవితం సార్. మా జీవితాన్ని ఎవడో వచ్చి లాగేసుకుంటాం అంటే మేము వదలం సార్. ఖచ్చితంగా మేము పోవాలి కదా సార్. అప్పుడే మా జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది సార్. మేము దానికోసమే కష్టపడుతున్నాం తప్ప సార్ వేరే రకంగా మాకు ఎవరి మీద ఏమీ లేదు సార్. మేము కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం సార్. వీఆర్ క్లెవర్ సార్, వీఆర్ క్లీన్ సార్, వీ వర్. సార్ ఒకటి చెప్పండి, ప్రతిపక్షాలు గత నెల రోజుల నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద నిరసనలు చేస్తుంటే అప్పుడు మాట్లాడలేని గొంతు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే ఏం చెప్తారు సార్? జగన్ గారు మీరు చూసుకోండి సార్, జగన్ గారు వచ్చి ఈ డిఎస్సి మీద
వాయిస్ ఇచ్చిన మొదటి రోజునే ఫస్ట్ ప్రెస్ మీట్ మేము భీమవరంలో పెట్టాం సార్. మేము అప్పుడు పెట్టాం. తర్వాత విశాఖపట్నంలో మేము ఒక మీటింగ్ పెట్టాం సార్. అలా మీరు చూస్తే ఎక్కడెక్కడ మేము పెట్టుకుంటూనే వచ్చాం సార్ మీటింగు. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు 175 నియోజకవర్గాల్లో టెంట్లు వేసి మరీ జంజీ బ్యాచ్ అని ఇందా మా సోదరుడు చెప్పాడు, జంజీ అంటే గ్రే హెయిర్ కూర్చున్నారని. వాళ్ళందరితో కూర్చో ఒక్క డిఎస్సీ అభ్యర్థి కూడా మిస్ అయ్యి లేరు సార్. వాళ్ళు చేస్తున్న సమయంలో అంటే ప్రజలకి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పగా ప్రజలు కూడా నిజమనుకునే ప్రమాదం ఉంది సార్. మా కుటుంబ సభ్యులు కూడా అరే ఏంటిది నువ్వు ఎంత కష్టపడ్డావు, ఫ్యామిలీ దూరం వెళ్ళిపోయి చదువుకున్నావు, ఈ సమయంలో ఏం మాట్లాడరా చుట్టాలు పట్టాలు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళకు కూడా తలవంపులు వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో అబ్బే వదలకూడదు, మనం కష్టపడ్డాం, దీన్ని మన ఆత్మగౌరవాన్ని మనం చాటుకోవాల్సిందే, మన ప్రతిభను మనం చూపించుకోవాల్సిందే అనే ఉద్దేశం బయటకు వచ్చాం సార్. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం కాదు సార్. ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఉత్సాహంగా వచ్చారు. మేడం చెప్పండి, ఈ ఆత్మగౌరవ సభ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ స్టేడియంలో పెట్టడం జరిగింది, ఎందువల్ల ఈ ర్యాలీ ఎందువల్ల చేస్తున్నారు? డిఎస్సికి సంబంధించిన అవకతవకలు ఉన్నాయని పక్కన ప్రతిపక్షాలు కూడా హోరాయికి వస్తున్న పరిస్థితి, ఎందువల్ల ఇది? మాకు ఈ విషయం చాలా బాధగా అనిపిస్తుందండి. డిఎస్సి అయిపోయి 1 year అవుతుంది. మొత్తం ప్రాసెస్ మొత్తం చాలా క్లీన్గా జరిగింది. వెరిఫికేషన్, సెలక్షన్ లిస్ట్ కానీ మెరిట్ లిస్ట్ కానీ వెరిఫికేషన్ అంతా చాలా బాగా జరిగింది, అంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే